హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా ద బెస్ట్ కపుల్ కాంపిటీషన్ని గెలిచి 1 lakh ప్రైజ్ మనీతో ఇంటికి రీచ్ అవుతారు. మనోజ్ రోహిణి చాలా జలస్గా చూస్తూ ఉంటే రవి శృతి మాత్రం చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. ప్రభావతి కూడా రూమ్కి వెళ్ళి తలుపు వేసుకొని బాధపడుతూ ఉంటే సత్యం ప్రభావతిని బయటికి లాక్కొస్తారు. ప్రభావతి, నువ్వు చిన్న పిల్లవనుకుంటున్నావా? నీ 3 కొడుకులు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. 3లో ఒక కొడుకు గెలిచాడు. వాణ్ణి అభినందించాల్సిన పోయి లోపలికి వెళ్ళి నీకా డబ్బులు రాలేదని తలుపేసుకుంటావా? ఛీ, నీ వ్యక్తిత్వం నాకు నచ్చటం లేదు అని అంటారు సత్యం. ఎంతైనా మనం కూడా పాల్గొన్నాం కదా, అందుకే బాధగా ఉందండి. అయినా ఇప్పుడు 1,00,000 రూపాయలు వాడు ఏం చేసుకుంటే నాకెందుకు అని అంటుంది ప్రభావతి. ఇంకా సత్యం ఎప్పటికీ మారదు అని పాపం బాలు మీనా దగ్గరికి వస్తారు. బాలు, మీనా, మీరు ఈ కాంపిటీషన్లో గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇంతకీ ఈ 1,00,000 రూపాయల్ని ఏం చేద్దామనుకుంటున్నారు అని అడుగుతారు సత్యం. నాన్న, పైన ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నాం కదా, కాబట్టి మేము దాచుకున్న కొన్ని డబ్బులు ఈ 1,00,000 రూపాయలు కలిసి ఇల్లుని స్టార్ట్ చేస్తాం నాన్న అని అంటారు. ఒక్కసారిగా మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు జలస్గా ఫీల్ అవుతారు. ఏంటి, ఆ 1,00,000 రూపాయలతో ఇల్లు కట్టేద్దాం అనుకుంటున్నావా? ఇప్పట్లో ఇల్లు కట్టడం అంటే ఎంత పెద్ద ప్రాసెస్సో తెలుసా? నువ్వు టెంట్ వేసుకొని పడుకోవాల్సిందే అని అంటాడు మనోజ్. రేయ్, 1,00,000 రూపాయలు ఇప్పుడు వచ్చాయి, తర్వాత నేను అనుకున్న డబ్బు వస్తుంది. అంతేకాని నీలా రంగురంగుల చొక్కాలు వేసుకొని వాడి మాట వీడి మాట విని బుర్ర లేకుండా తిరగను. నా కాళ్ళ కష్టం నేను భరిస్తాను, మధ్యలో నీకెందుకురా అని అంటాడు బాలు. ఇంకా వెంటనే మనోజ్ సైలెంట్ అయిపోతే పాపం సత్యం మాత్రం, శుభం, మీరిద్దరూ ఇల్లు కట్టుకోవడం ప్రారంభిస్తే నాకంటే ఆనందించేవాళ్ళు ఎవ్వరు ఉండర్రా అని చెప్పి సత్యం అంటారు. ఇంతకీ ఇల్లు శంకుస్థాపన ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అని అడుగుతారు. తెలీదు మావయ్య, పంతులు గారిని వెళ్ళి ఒక మంచి ముహూర్తం చూడాలి, చూసి హ్యాపీగా ఇల్లు కట్టుకోవడాన్ని స్టార్ట్ చేయాలి అని మురిసిపోతుంది మీనా. అప్పుడే వచ్చిన ప్రభావతి, అబ్బో ఏంటి, బోడి 1,00,000 రూపాయలు గెలిచినందుకే తెగ సంబరపడిపోతున్నారు, ఇల్లు కట్టడం కూడా మొదలు పెడతారా? అది అయినట్టే అని అంటుంది ప్రభావతి. అవును, బోడి 1,00,000 రూపాయల గురించే కదా అత్తయ్యా, మీరు కూడా మావయ్య గారిని బ్రతిమ్లాడి మరీ కాంపిటీషన్కి తీసుకొచ్చింది అని అంటుంది. కరెక్ట్గా అన్నావమ్మా అని అంటారు సత్యం. మీరెప్పుడు ఇంతే, నన్నెప్పుడు సపోర్ట్ చేయరని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకా అలా బాలు మీనా పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాలు మీనా గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి ఇంకా అలా పంతులు గారిని అయితే కలుస్తారు. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం పంతులు గారు, పైన స్లాబ్ వేయడానికి ఒక మంచి ముహూర్తాన్ని చూడండి అని అడుగుతారు. తప్పకుండా అమ్మా, ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది, ఆ రోజు మీ పనిని ప్రారంభించండి అని అంటారు. అయితే మీనా, మనం కొన్ని ఇటుకలు అలాగే కొన్ని వస్తువులు పెట్టుకున్నాం కదా, కాబట్టి వాటన్నిటినీ తీసి రాజేష్కి తెలిసిన ఒక మంచి కాంట్రాక్టర్ ఉన్నాడంట, తక్కువకే చేస్తాను అన్నాడంట. ఒకసారి నేను ఆయనతో మాట్లాడతాను, అన్ని విషయాలు చేసుకుందాం, సరేనా అని అంటారు. అలాగే అండి అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది మీనా. ఇది ఇలా ఉండగా మనోజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మనోజ్, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. నేను చెప్పానా, అప్పటికి చెప్పానా, ఈ కలర్ షర్ట్ వేసుకెళ్తే మనం గెలవమని చెప్పాం, అంతా దీనివల్లే అని అంటారు. ఛీ, ఇంకా అలా ఎలా అనిపిస్తుంది నీకు? ఈ కలర్ షర్ట్ వేసుకోవడం వల్ల కాదు, ఒక్కడ నువ్వు చేసిన తింగర్ పనుల వల్లే మనం గెలవలేదు అని అంటుంది రోహిణి. సరే రోహిణి, అదంతా పక్కన పెట్టు, ముందు నెలకి 50,000 రూపాయలు ఎలా ఇవ్వాలో అది ఆలోచిద్దాం అని అంటారు మనోజ్. కరెక్టే, నెలకి 50,000 అంటే మనకి వచ్చే లాభమే అంతంత మాత్రం ఉంది. ఇప్పుడు 50,000 ఇవ్వాలంటే చాలా కష్టం కదా మనోజ్ అని అంటారు. దానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది అని అంటారు. ఐడియానా, ఏంటది అని అడుగుతారు. రోహిణి, ఒకసారి నేను చెప్పేది ఆలోచించు. ఎలాగో మ్యానుఫ్యాక్చర్ దగ్గర మనం వుడ్ తీసుకుంటాం, క్వాలిటీ టీక్ వుడ్ తీసుకొని వాటిని మ్యానుఫ్యాక్చరర్స్కి ఇచ్చి మనకి నచ్చిన సోఫా, డైనింగ్ టేబుల్ లాంటివి తయారు చేపిస్తాం. ఒకవేళ మనం టీక్ వుడ్ కాకుండా ఒక నాసిరకం వుడ్ని తీసుకొని టీక్ వుడ్ అని ప్రచారం చేసి అమ్మితే
అప్పుడు మనకి లాభం వస్తుంది, హ్యాపీగా మనకి డబ్బులు సేవ్ అవుతాయి అని అంటాడు. మనోజ్, నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకో తెలుసా? అలా చేస్తే ఎప్పటికైనా దొరికిపోతాం. దొరికిపోయామంటే ఇంకేమైనా ఉందా? అది చాలా పెద్ద కేసు అవుతుంది. అలా చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది రోహిణి. ఏదో ఊరికే అన్నాలే రోహిణి, నువ్వు నిద్రపో అని చెప్పి, రోహిణి ఎప్పుడూ ఇంతే, భయస్తురాలు, భయపడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ప్లాన్ని మాత్రం నేను తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాను. అప్పుడు లాభానికి లాభం ఉంటుంది, డబ్బుకి డబ్బు ఉంటుంది. నాకు కావాల్సింది అదే కదా అని క్రూయల్గా ఆలోచిస్తూ నాసిరకం వుడ్తో ఇంకా వస్తువులన్నీ తయారు చేయాలి అని డిసైడ్ అవుతాడు మనోజ్. ఇది ఇలా ఉండగా 2 days అయిపోతుంది. ఇంకలా బాలు మీనాలైతే వాళ్ళ రూమ్ కట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ శంకుస్థాపన చేసి పూజారి గారిని, కాంట్రాక్టర్ని అందరినీ పిలిపిస్తారు. ఇంకా ప్రభావతి అలా చూస్తూ ఉంటే, బాబు మీరు ఇప్పుడు అన్ని విధాలుగా నమస్కారం చేసుకోండి, నమస్కారం చేసి ఇటుకని ఇద్దరు కలిసి అక్కడ పెట్టండి అని చెప్పేసరికి ఇంకలా బాలు మీనా ఇద్దరు కలిసి ఇటుకని అక్కడ పెట్టాలనుకుంటారు. అదే టైంకి పాపం సత్యం వైపు చూస్తాడు బాలు. నాన్న, మీ చేత్తో ఈ ఇటుకని అక్కడ పెట్టండి నాన్న అని అంటారు. నా చేత్తో ఎందుకురా? ఈ ఇల్లు నీ కష్టార్జితంతో కట్టుకుంటున్నావు, అలాంటప్పుడు నువ్వు పెడితేనే బాగుంటుంది అని అంటారు. లేదు నాన్న, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే కదా. చిన్నప్పటి నుండి నన్ను షీలా డార్లింగే పెంచింది. షీలా డార్లింగ్కి నేను ఏమీ చేయలేకపోయాను. కనీసం తను ఇక్కడ ఉంటే బాగుండు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా జరగలేదు. కనీసం నువ్వైనా ఈ శంకుస్థాపన చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాన్న అని అంటారు. వెళ్ళండి, పిలుస్తున్నాడుగా, ఇంకా ఎందుకని అలా ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటుందన్నమాట ప్రభావతి. హలో అమ్మావతి, నేను పిలిచింది కేవలం మా నాన్ననే కాదు, మా నాన్న పక్కనున్న నిన్ను కూడా, కాబట్టి రా నువ్వు కూడా అని అంటారు. ఇంకలా సత్యం ప్రభావతి ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరే అలా ఇంక అది పెడతారనమాట. ఇటుకను అక్కడ పెడతారు. ఇంకా పంతులు గారు పూజ చేస్తారు. ఇదిగోండి, మీకు సంబంధించిన సామాన్లన్నీ ఇచ్చాను, వచ్చే నెల ఇంకొంచెం డబ్బులు ఇస్తాను, వీటితో పని ప్రారంభించండి అని అంటాడు. బాలు సరే బాబు అని చెప్పి ఇంకా వాళ్ళైతే ఇల్లు కట్టడాన్ని ప్రారంభిస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనోజ్ మాత్రం లాభం లేదు, ఇదంతా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. నేను టీక్ వుడ్తో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే నాకు ₹1,00,000 పడుతుంది. అదే నాసిరకం వుడ్ అయితే 25,000తో అయిపోతుంది. 75,000 లాభం. నాకు ప్రతి నెల 75,000 లాభం వస్తే ఇంకేంటి, నేను త్వరలోనే కోటీశ్వరుని అయిపోతాను, తర్వాత మిలీనియర్ని అయిపోతాను. నాకు కావాల్సింది అదే కదా అని చెప్పి ఇంకా ఊహల్లో తేలిపోతూ మ్యానుఫ్యాక్చరర్స్కి నాసిరకం వుడ్ని తెప్పించమని, వాటికి టీక్ వుడ్ పైన పెయింట్ వేసి అది నిజంగా క్వాలిటీ టీక్ వుడ్ అని జనాలని నమ్మిస్తూ అమ్ముతూ ఉంటాడు మనోజ్. ఇది ఇలా ఉండగా ప్రభావతి కామాక్షి దగ్గరికి వస్తుంది. కామాక్షితో, కామాక్షి చూసావా ఒకసారి, మనోజ్ గాడు తెగ గర్వం పోతున్నాడు. ఎందుకంటే వాడి దగ్గరంట ₹1,00,000 ఉన్నాయంట, వాటిని ఇల్లు కట్టించుకుంటున్నాడంట. మన దగ్గర ఉండవా ఏంటి అని అంటారు. ఏమో వదినా, నీ దగ్గర ఉన్నాయో లేదో నాకేం తెలుసు అని అంటుంది. ఏంటి కామాక్షి, నువ్వు కూడా నాకు వెటకారంగా మాట్లాడుతున్నావా అని అంటారు. వెటకారంగా కాదు వదినా, అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఎందుకు నువ్వు బాలుని ప్రతిసారి ఇలాగే మాట్లాడతావు? బాలు నీకేమంత అన్యాయం చేశాడని, వాడంటే నీకెందుకు ఇష్టం లేదు? నాకు అర్థం కాంది ఒకటి, నువ్వింకా ఆ పాత జ్ఞాపకాన్ని మర్చిపోలేకపోతున్నావా? 2, వాడు మీ అత్తయ్య గారి దగ్గర పెరిగాడనా? 3, వాడు చదువుకోలేదు, నీ మాట లెక్క చేయడనా? ఈ మూడిట్లో ఏ ఆప్షన్ నీది అని అడుగుతారు. అలా ఏమీ కాదు, వాడు మంచోడే. ఎప్పుడైనా ఇంట్లో ఏ సమస్య వచ్చినా, ఆయనకి ఏ సమస్య వచ్చినా వాడే చూసుకుంటాడు. ఇంటికి వాడుంటేనే వెన్నుపూసలాగా. కానీ ఎందుకో వాడంటే నాకు ఇష్టం లేదు. వాడి పక్కన ఉన్న మీనా అంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ ఎదుగుతుంటే చూడలేకపోతున్నాను అని అంటారు. వదినా, నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోవద్దే, నిజం చెప్పు, బాలుని నువ్వేదైనా అనాథ శరణాలయం నుండి తెచ్చుకున్నావా, లేకపోతే చుట్టాలింటి నుండి తెచ్చుకున్నావా అని అడుగుతుంది. కామాక్షి అని అంటుంది.
ఏంటోదినా, ఎందుకు అరుస్తున్నావు? కన్న కొడుకైతే నువ్వింతలా ఎందుకు కుళ్ళిపోతూ కుమిలిపోతూ జలస్గా ఫీల్ అవుతావు? ఎందుకని ఇంతలా? మనోజ్పై ఎంతో ప్రేమ చూపిస్తావు, రవిపై ఎంతో ప్రేమ చూపిస్తావు, వాళ్ళకి వచ్చిన భార్యలపై కూడా ఎంతో ప్రేమ చూపిస్తావు. ఆ శృతి నీ మొహం మీద తిడుతున్నా తుడుచుకొని పోతావు. ఆ రోహిణి నిన్ను ఏమన్నా తను ఎప్పుడు వాళ్ళ నాన్నని చూపించకపోయినా, వాళ్ళ నాన్న దుబాయ్లో ఉన్నా, ముంబైలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా తనని ఎప్పుడు గారాబం చేస్తావు. కానీ ఇంటి కోసం గొడ్డు చాకిరీ చేసే మీనాని ఎప్పుడు గుర్తించవు. ఇంటికి కష్టం వస్తే నేనున్నానని నిలబడే బాలుని ఎప్పుడు గుర్తించవు. నాకు అందుకే ఎప్పటి నిండో డౌటు, నువ్వు బాలుని దత్తత తీసుకున్నావు కదా అని అంటారు. కామాక్షి, ఇంకోసారి అలా మాట్లాడద్దు, నేను వెళ్తాను అని చెప్పి అలా అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది ప్రభావతి. అదే టైంకి అలా ప్రభావతి రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంటే ప్రభావతికి మౌనిక కనబడుతుంది. ఇంకా కారులో మౌనికని చూస్తుంది ప్రభావతి. మౌనిక, మౌనిక అమ్మా ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంటే ఇంకా మౌనిక మాత్రం సైలెంట్గా ఉంటుంది. మౌనిక, ఏంటి ఏం మాట్లాడట్లేదు? మౌనవ్రతమా? ఏమైందమ్మా అని అడుగుతుంది. అప్పుడే ఇంకక్కడికి సంజయ్ వస్తాడు. ఏయ్, ఏంటి గుడ్లు అప్పగిచ్చుకొని చూస్తున్నావు? నీ మొహానికి ఇక్కడ ఆగావేంటి అని అడుగుతాడు మౌనికాని. ఇంకా కార్ వెనకాల నిలబడ్డ ప్రభావతి సంజయ్కి కనబడదనమాట. అందుకే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇంకా చూస్తూ ఉండిపోతుంది. ఏమండి అంటే అది అని అంటారు. ఏయ్, ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? అయినా నిన్ను పెళ్లి చేసుకోవడం నాది బుద్ధి తక్కువ. చూసావా ఫంక్షన్లో అందరూ ఎలా రెడీ అయ్యి వచ్చారు? నువ్వెలా ఉన్నావు? ఏదో ఆ బాలుగాడిపై పగ సాధించాలని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను, నా భార్యగా చేసుకున్నాను. కనీసం మా ఇంటి పని మనిషిగా కూడా నువ్వు కానీ నీ ఫ్యామిలీ కానీ పనికిరాదు. కానీ పై నాటకాలు వేస్తూ ఆ బాలుగాడిపై పగ సాధిస్తున్నాను. ఇంకా నువ్వు ఇలాగే మొద్దు మొహం వేసుకొని కూర్చున్నావు అనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలీదు. కారెక్కా అని అలా ఇంకా కారెక్కమని చెప్తాడు. ఒక్కసారిగా అదంతా విన్న ప్రభావతి హార్ట్ అయితే బ్లాక్ అయిపోతుంది. ప్రభావతికి ఎంతో కోపం, ఆవేదన, ఆవేశం, ఏడుపు అన్నీ వస్తాయి. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి. నేను చూస్తుంది నిజమేనా కాదా? ప్రభావతికి ఒక్కసారిగా తలంతా తిరుగుతుంది. అసలు నిజమా అబద్ధమా అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది ప్రభావతి. అప్పుడే కరెక్ట్గా పాపం బైక్పై డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిన మీనా కళ్ళు తిరిగి పడిపోయిన ప్రభావతిని చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ అత్తయ్య గారు అని చెప్పి పాపం బైక్ ఆపి పరుగున ప్రభావతి దగ్గరికి వెళ్తుంది. అమ్మ, ఈవిడెవరో మీకు తెలుసా అని అడుగుతారు. మా అత్తయ్య గారండి అని అంటుంది. కళ్ళు తిరిగి పడిపోయారు పాపం, వాటర్ కొడుతున్నా లేవటం లేదు అని చెప్పేసరికి ఇంకలా ప్రభావతినైతే మీనా పాపం బైక్పై కూర్చోపెట్టుకొని ఇంకా తన చీరతో కట్టేసుకొని పడిపోకుండా ఇంటికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళి తనకి జ్యూస్ ఇచ్చి ఇంకా పాపం చాలా సేవలు చేస్తుంది ప్రభావతికి మీనా. ఒక్కసారిగా ప్రభావతి కళ్ళు తెరుస్తుంది. అత్తయ్య గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతుంది. నేను ఎక్కడున్నాను అని అంటుంది ప్రభావతి. మీరు రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోయారు, నేనే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాను అత్తయ్య అని అంటుంది మీనా. అవునా అని మొత్తం మౌనికకి సంజయ్ తిట్టిన తిట్లన్నీ గుర్తు చేసుకుంటుంది. గుర్తు చేసుకొని చాలా బాధపడుతుంటే, అత్తయ్య మిమ్మల్ని ఎప్పుడు నేను ఇంత దిగులుగా చూడలేదు, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదు, నువ్వు నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని అంటుంది మీనాని ప్రభావతి. చూడండి అత్తయ్య, మీరు ఎన్నైనా అనుకోండి, కానీ మీరు భోజనం చేయకపోతే నేను సహించను. మీరు ఎప్పుడూ మీ మాటలతో మమ్మల్ని బాధ పెట్టానని అనుకోకండి. మీరు మాట్లాడుతూ ఉంటేనే బాగుంటుంది. మీకోసం భోజనం తీసుకొస్తాను, తప్పకుండా మీరు భోజనం చేయాలత్తయ్య అని మీనా పాపం వండి ఇంకా అలా ప్రభావతి దగ్గరికి తీసుకొచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీనా వైపు ఒక్కసారిగా ఇంకా అలా జాలిగా చూస్తూ ఉంటుందన్నమాట ప్రభావతి. మీనాని తను టార్చర్ పెట్టినందుకే ఆ కర్మ శాపం తన పాపకే తగిలిందని, మౌనికకి తగిలిందని ఇంకా బాధపడుతూ ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది ప్రభావతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.